ఏ చైతన్యము ఒక్క రోజులో రాదు, ఏ మార్పు ఒక్క రోజులో సాధ్యపడదు. కొన్నేళ్ళు కృషి చేస్తే దాని ఫలితం కొన్ని రోజుల తర్వాత మనం ఆహ్వానిస్తాం. అయితే ఏమిటంటే, ఒక మామిడి చెట్టు విత్తనం పెట్టినామంటే అది వెంటనే ఫలితం ఇవ్వదు. చాలా రోజులకు దాని ఫలితాన్ని, దాని తీయదనాన్ని, దాని కమ్మదనాన్ని చూస్తాం. అదే ఈసారి సర్పంచ్ వార్డు నంబర్ ఎలక్షన్లో జరిగిందని ఒక నా అభిప్రాయం, నా ఒపీనియన్. ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలాసార్లు చూసిన నేను. అంటే నా చిన్నప్పటి నుండి నాకు ఇప్పుడు 40 సంవత్సరాల పైన, 45 సంవత్సరాల పైనే ఉన్నాయి. అప్పటి నుండి చూసినా కానీ ఎక్కువ మంది వృద్ధులు అంటే సర్పంచులుగా, అంటే ఆ ఊళ్ళో ఓసీలు ఎక్కువ వృద్ధులు, అంటే ఆ ఊళ్ళో ఎవరు చెప్తే వాళ్ళు వినే విధానం ఉండేది. అంటే ఒక మనిషి చెప్తే ఆ ఊరు మొత్తం వినేది, ఆ రకమైన ఉండేది అన్నట్టు. అంటే ఒక గ్రామ పెద్ద, ఒక ఓసీ క్యాండిడేట్ ఎవరో అటు నుండి కొంచెం బయటపడినట్టు, అంటే ఒక తెరచాటున మనము ఓటేస్తున్నాము అనే చైతన్యం ఈసారి ప్రజల్లో కనిపించిందండి. ఎందుకంటే నేను లోపల ఓటేస్తే బయటి ప్రపంచానికి తెలియదు అనే ఒక నమ్మకం ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచులు, వార్డు నంబర్లు గెలిచిన విధానాన్ని బట్టి నేను అంచనా వేశాను. ఇది మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటారనేది నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే చాలామంది యువకులు గెలిచారు ఈసారి, ఒకటి. రెండోది ఏంటంటే ఎస్సీలు 5% అదనంగా గెలిచారు. చాలా ఊళ్ళల్లో ఓసీలకు ఒక జనరల్ వచ్చిందంటే కంపల్సరీ అది ఓసీలకు రాసి ఇచ్చినట్టు అయిపోయేది అన్నట్టు. అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒక ఓసీ, అంటే ఒక ఆ సామాజిక వర్గం నుండి ఎవరో ఒకరు ఎన్నుకున్నారు. కానీ ఈసారి అట్లా కాదు. జనరల్ స్థానాల్లో 5% మంది ఎస్సీలు గెలిచారు. అంటే ఇది అసలు చైతన్యం. అట్లాగే జనరల్ స్థానాలలో 50% మంది బీసీలు గెలిచారు. అంటే జనరల్ స్థానాలలో బీసీలు, ఎస్సీలు గెలవడం అనేది ఇది నేను అసలు ఊహించలేదు. ఇంతమంది గెలుస్తారని కూడా ఊహించలేదు. కొంత మార్పు వచ్చింది అనుకున్నాను, కానీ ఎక్కువ చైతన్యం కనిపించింది. 50% చైతన్యం వచ్చేసింది. ఇది ఒకటి ఈసారి వచ్చిన చైతన్యంలా మనం గుర్తించవచ్చు. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఈసారి ఎక్కువ మంది యువకులు ఎక్కువ మంది పోటీ చేసారు. చాలామంది వార్డు నంబర్లు కానీ, సర్పంచ్లు కానీ చాలామంది యువకులు, కొత్త వాళ్ళు, న్యూ అనేది అంటే కొత్తదనం అనేది ఖచ్చితంగా అనిపించింది. ఇది వచ్చిన మార్పుకు, వచ్చిన చైతన్యానికి ఖచ్చితంగా నిదర్శనం అని చెప్పచ్చు. అలాగే చదువుకున్న వాళ్ళు, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళని ఈసారి ఓటేశారు. మీరు వార్డు నంబర్ కానీ, సర్పంచ్ కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు ఎన్నుకున్నారు. అంటే ఒకప్పుడు సర్పంచ్ అంటే పెద్దగా చదువు రాపోయినా కూడా పర్వాలేదు అన్న ఫీలింగ్ ఉండేది. ఆ గ్రామ పెద్ద, సామాజిక వర్గం పెద్దది, అట్లా ఈ ఫీలింగ్స్ లేవు. ఈసారి చాలామంది రకరకాల చదువుకున్న వాళ్ళు, చైతన్యవంతులు గెలిచారు. చాలా మంచి వక్తలు గెలిచారు, కళాకారులు గెలిచారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్, నేను ఊహించలేదు. డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు 40%, 50% వరకు మొత్తం ఎడ్యుకేటెడ్, హైయర్ ఎడ్యుకేటెడ్, పీజీలు, పిహెచ్డీ చేసిన వాళ్ళు, లాయర్లు చాలామంది గెలిచారు. చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా ఇది మార్పు అనేది నేను ఊహించలేదు, ఇంత మార్పు వస్తుందని. ఓకే, ఈ చైతన్యం ఇలాగే కొనసాగాలి. చదువుకున్న వాళ్ళు వచ్చారు, యువకులు వచ్చారు. అదేవిధంగా నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళకు తగ్గించమని చెప్పాను, అది కూడా కనిపించింది. ఎక్కువ నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయలేదు. అలాంటి వాళ్ళని చాలామంది పక్క పెట్టేశారు. అలాంటి వాళ్ళు లేరు కూడా. పోటీ చేయడానికి కూడా వాళ్ళు పెద్ద ఉత్సాహం కూడా చూపించేటట్టుగా అనిపించింది. ఆ చైతన్యం, ఆ స్పిరిట్ అనేది ఇంకా కొనసాగాలని, ముందు ఉండాలని నేను ఆశిస్తున్నాను. బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు, ఉన్నతులు గెలిచారు. సామాజిక వర్గంగా కూడా బీసీలు, ఎస్సీలు చాలామంది చైతన్యం కనిపించింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ విద్యా విధానం పైకి ఎదిగిన కొద్దీ ప్రజల్లో ఒక మార్పును తీసుకొచ్చే శక్తి, సామర్థ్యాలు వాళ్ళకి పెరిగాయనే విధానం నాకు ఈ ఎలక్షన్లో కనిపించింది. అదేవిధంగా యువకులు కూడా చాలామంది గెలిచారు. గెలిచిన వాళ్ళకి అందరికీ పేరు పేరిన వార్డు నంబర్లకు, సర్పంచ్లకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ చైతన్యం ఇలాగే కొనసాగాలి.
తప్పకుండా చూడండి. సిటిజన్ సినిమా యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.